ఈ వీడియోలో మనము అసలు అజాక్స్ అంటే ఏమిటి, అజాక్స్ని జావాస్క్రిప్ట్లో ఎలా యూజ్ చేయాలి, అజాక్స్ని యూజ్ చేసి సర్వర్కి ఎలా రిక్వెస్ట్లు పంపాలి, డేటా అనేది ఎలా తెచ్చుకోవాలి, డైనమిక్గా మనం డేటా అనేది ఎలా డిస్ప్లే చేయాలి, అజాక్స్ వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనము డీటెయిల్గా నేర్చుకుందాము. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో దాని యొక్క అబ్రివేషన్ని మీరు కనుక అబ్జర్వ్ చేశారంటే అజాక్స్ అంటే ఏంటంటే అసింక్రనస్ జావాస్క్రిప్ట్ అండ్ ఎక్స్ఎంఎల్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఈ 4 టర్మ్స్ని కనుక మీరు అబ్జర్వ్ చేశారంటే 4 కాదు 3 అసింక్రనస్ జావాస్క్రిప్ట్ అండ్ ఎక్స్ఎంఎల్. సో అసింక్రనస్ జావాస్క్రిప్ట్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే. అసింక్రనస్ జావాస్క్రిప్ట్ అంటే ఏంటంటే జావాస్క్రిప్ట్ అనేది సింక్రనస్ వేలో వర్క్ అనేది చేస్తుంది. అంటే ఏమిటంటే మీరు ఏదైనా జావాస్క్రిప్ట్లో కోడ్ రాస్తే అది మల్టిపుల్ లైన్స్ ఉన్నప్పుడు దానిలో ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం అది లైన్ బై లైన్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి ఒక లైన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మాత్రమే ఇంకొక లైన్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి రిజల్ట్ అనేది ఇస్తుంది. సో అలా కాకుండా మనకి ఒక లైన్ ఎగ్జిక్యూట్ అవుతూ వేరే లైన్ కూడా ఎగ్జిక్యూట్ అవుతూ 2 వేస్లోనూ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ప్రోగ్రామింగ్ అనేది వర్క్ అవ్వాలి అంటే మనము ఎసింక్రనస్ జావాస్క్రిప్ట్ అనేది వాడుతూ ఉంటాం. సో ఈ ఎక్సింక్రనస్ గురించి ఈ జావాస్క్రిప్ట్ ట్యూటోరియల్ అండ్ మీ జావాస్క్రిప్ట్ సిరీస్లో నేను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాలంటే ఈ జావాస్క్రిప్ట్ ప్లేలిస్ట్లో మీరు చెక్ చేయొచ్చు. సో కమింగ్ టు ద పాయింట్, సో ఇలాగ మనము ఈ ఎసింక్రనస్ జావాస్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తూ మనము ఒక ఎక్స్ఎంఎల్ ఫార్మేట్ అని చెప్పేసి యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ ఎక్స్ఎంఎల్ ఫార్మేట్ ఏంటంటే హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ లాగా ఉంటుంది. ఇదిగోండి మీరు ఇక్కడ చూసారు అంటే ఎక్స్ఎంఎల్ అనేది ఇలాగా ఒక ట్యాగ్స్ లాగా ఉంటుంది. సో ఓల్డెన్ డేస్లో మనము ఏదైనా సర్వర్ నుంచి డేటాని తెచ్చుకోవడం కోసం కానీ లేదా సర్వర్కి డేటా పంపించడం కోసం కానీ ఇలాగా ఈ ఫార్మేట్లో మనము డేటా అనేది సెండ్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే జేసన్ అనేది ఫార్మేట్ అనేది వచ్చిందో, జేసన్ ఫార్మేట్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఎప్పుడైతే జేసన్ ఫార్మేట్ అనేది మనకి అవైలబుల్గా ఉందో అప్పుడు విడివిగా జనాలు ఏం చేస్తూ ఉన్నారంటే జనాలు అంటే డెవలపర్సే మనలాంటి వాళ్ళే. సో వాళ్ళు ఎక్కువగా జేసన్ ఫార్మేట్ అనే దాన్ని యూజ్ చేస్తూ ఉన్నారు. సో జేసన్ ఫార్మేట్ అంటే ఏం లేదు, ఇదిగోండి చూడండి ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఈ జేసన్ ఫార్మేట్ ఇది ఒక ఆబ్జెక్ట్ ఫార్మేట్లో ఉంటుంది. సో ఇలాగా ట్యాగ్స్లో ఉన్న డేటాని ఇలాగా మనకి ఒక ఆబ్జెక్ట్ ఫార్మేట్లో క్రియేట్ చేసి ఒక జేసన్ ఫార్మేట్ అనే ఒక న్యూ ఫార్మేట్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో దానిలో ఉన్న ఎక్స్ఎంఎల్లో ఉన్నటువంటి ఫార్మేట్లో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్ని తీసుకొని ఇలాగా అజాక్స్ అనే కొత్త సింటాక్స్ అబ్రివేషన్ అనేది క్రియేట్ అయింది. సో కాకపోతే రీసెంట్ డేస్లో దీన్ని ఎక్స్ఎంఎల్ ఫార్మేట్ అనేది ఎక్కువగా యూజ్ చేయడం లేదు కాబట్టి మనము దీన్ని సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే దానికి ఎజాజ్ అని చెప్పేసాను అంటూ ఉండొచ్చు. అంటే ఏంటంటే ఎసింక్రనస్ జావాస్క్రిప్ట్ అండ్ జేసన్ అంటే ఇది ఎసింక్రనస్ జావాస్క్రిప్ట్ వాడుతూ జేసన్ ఫార్మేట్ అనే దాన్ని యూజ్ చేస్తూ ఉంటుంది. సో చాలామందికి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే జావాస్క్రిప్ట్ అనేది అజాక్స్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ అజాక్స్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. సో అది కూడా జావాస్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఒక మెథడ్. సో దాన్ని యూజ్ చేసుకొని మనము ఈ అజాక్స్ వేస్ అనేది ఒక మెథడ్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో ఎందుకు దానికి నేమ్ వచ్చింది అంటే సింపుల్గా అది అసింక్రనస్ జావాస్క్రిప్ట్ని వాడుకొని మనము సర్వర్కి డేటాని పంపడం కానీ సర్వర్ని డేటాకి తెచ్చుకోవడం కానీ మనకి అవుతుంది. సో దీనిలో ఉన్న ఉపయోగాలు ఏంటి? సపోజ్ మీరు ఏదైనా ఒక వెబ్సైట్ని ఓపెన్ చేశారనుకోండి, ప్రతిసారి సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూపిస్తాను. సో అది ఎలాగో అంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ EE3 స్కూల్స్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ అనేదాన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇలాగ ఒక EE3 స్కూల్స్ నేను వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. చాలా క్లియర్గా ఈ బటన్ని మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ వేరే పేజ్ ఏ లింక్ మీద క్లిక్ చేస్తున్నప్పటికీ కూడా అదేం జరుగుతుంది, ఈ పేజ్ అనేది రీఫ్రెష్ అయ్యి ఈ కంటెంట్ మొత్తాన్ని లోడ్ చేస్తూ ఉంది. సో ఇలాగా ఈ కంటెంట్ మొత్తాన్ని లోడ్ చేయడము వల్ల ఏమవుతుంది, ప్రతిసారి రిక్వెస్ట్ పంపిన ప్రతిసారి అదేమవుతుంది అంటే దానిలో ఉన్నటువంటి ఈ పేజ్కు సంబంధించిన రిసోర్సెస్ అన్నీ కూడా ఎక్కువ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాగా
అవ్వకుండా మీరు కరెంట్ పేజ్లో ఉండగానే ఇలా ఏదైనా బటన్ని క్లిక్ చేసినప్పుడు పేజ్ అనేది రిఫ్రెష్ అవ్వకుండా మీరు కంటెంట్ని కొత్తగా జనరేట్ చేసి మీ వెబ్సైట్లో చూపించాలి అనుకున్నప్పుడు ఈ అజాక్స్ అనే దాన్ని యూజ్ చేయొచ్చు. సో ఇది అసింక్రనస్ వేలో ఉపయోగపడుతుంది కాబట్టి, అంటే ఆల్రెడీ ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పటికీ కూడా వేరే వేరే కంటెంట్ డిస్ప్లే చేస్తూ కూడా ఇమీడియట్గా మీకు కావాల్సిన డేటాని సర్వర్కి రిక్వెస్ట్ పంపి ఆ రెస్పాన్స్ అనేది మీరు తెచ్చుకోవడం వల్ల మీకు డేటా అనేది కూడా మీరు చూపించడం వీలవుతుంది. సో అలాగా ఇలా అసింక్రనస్ జావాస్క్రిప్ట్ని యూజ్ చేసుకొని అందులోనూ ఈ జేసన్ ఫార్మాట్ని యూజ్ చేసుకొని మనము సర్వర్కి రిక్వెస్ట్ పంపడం వల్ల మనకి ఈ అజాక్స్ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో టెక్నికల్గా దీన్ని చెప్పాలంటే అజాక్స్ కంటే ఎజాజ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇది ఎలా పనిచేస్తుందంటే, సపోజ్ మీరు ఏదైనా ఒక బ్రౌజర్ని తీసుకోండి. బ్రౌజర్ని తీసుకొని మీరు ఏదైనా మీకు కావాల్సిన, సపోజ్ మీరు గూగుల్లో కానీ ఏదైనా సరే మీకు కావాల్సిన దాన్ని మీరు సెర్చ్ చేస్తూ ఉన్నారనుకోండి. సెర్చ్ చేస్తున్నప్పుడు అదేం జరుగుతుంది, ఇంటర్నెట్ సాయంతో అది మనం ఏదైతే సెర్చ్ చేస్తున్నామో దాన్ని టెక్నికల్గా రిక్వెస్ట్, దాన్ని క్లయింట్ రిక్వెస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటారు ఈ టెక్నికల్ టర్మ్ని. సో ఈ క్లయింట్ రిక్వెస్ట్ అనేది ఏం చేస్తుందంటే, ఆ రిసోర్సెస్ మనం ఏదైతే దేనికోసమైతే ఇంటర్నెట్లో వెతుకుతున్నామో ఆ రిసోర్సెస్ ఏ సర్వర్లో ఉన్నాయో అది ఏం చేస్తుందంటే గూగుల్ చెక్ చేసి మనకి బ్రౌజర్కి తిరిగి వెంటనే రెస్పాన్స్ అనేది ఇస్తూ ఉంటుంది. సో ఏదైతే సర్వర్ నుంచి మనకు వస్తుందో దాన్ని సర్వర్ రెస్పాన్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ సర్వర్ రెస్పాన్స్ మరలా తిరిగి దేనికి వెళ్తుంది, బ్రౌజర్కి అనేది వెళ్తుంది. సో బ్రౌజర్ని టెక్నికల్గా క్లయింట్ అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక్కడ. సో దీనిలో అజాక్స్ ఎలా పనిచేస్తుందంటే, మీరు ఎప్పుడైతే బ్రౌజర్లో ఏదైనా వెబ్సైట్ని క్రియేట్ చేస్తున్నారో, సో మీరు దానికి ఎప్పుడైతే ఒక యాక్షన్ అనేది క్రియేట్ చేశారో, వెబ్సైట్లో మీరు ఒక ఓన్ వెబ్సైట్ క్రియేట్ చేస్తూ దానిలో ఒక బటన్ క్లిక్ చేయగానే కంటెంట్ అనేది లోడ్ అయ్యేలాగా ఒక ఫంక్షనాలిటీ పెట్టారనుకుందాం. సో ఆ సిచ్యువేషన్లో మీరు ఎప్పుడైతే బ్రౌజర్లో యాక్షన్ నడుపుతారో అది ఇంటర్నెట్ సాయంతో మీరు దేనికైతే లేదా ఏ సర్వర్కి అయితే రిక్వెస్ట్ పంపుతున్నారో ఆ సర్వర్ నుంచి రిసోర్సెస్ని వెతికి ఇది మరలా ఇంటర్నెట్ సాయంతో మరలా మన వెబ్సైట్లో అది డిస్ప్లే అనేది చేస్తుంది. సో ఇలాగా అజాక్స్ అనేది పనిచేస్తుంది. సో దీన్ని మనం ఇప్పుడు థియరిటికల్గా చూసాం. ఇప్పుడు అసలు టెక్నికల్గా దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. సో దానికోసం నేను ఏం చేశానంటే, ఇక్కడ ఒక HTML పేజ్ నేను తీసుకున్నాను. ఆ తర్వాత HTML పేజ్లో జావాస్క్రిప్ట్, ఒక ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్ ఫైల్ని నేను తీసుకొని దానికి జావాస్క్రిప్ట్ అని నేమ్ ఇచ్చి ఒక ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్ ఫైల్ని నేను ఇలాగ ఓపెన్ చేసి ఉంచాను. తర్వాత ఆ HTML ఫైల్ని ఇలాగ బ్రౌజర్లో ఓపెన్ చేసి ఇలాగ ఇన్స్పెక్ట్ క్లిక్ చేసి నేను ఇలాగ నెట్వర్క్ని ఓపెన్ చేసి ఉంచుతాను. అట్ ద సేమ్ టైం కన్సోల్ని కూడా నేను చూపిస్తాను. రెండు కూడా నేను సిచ్యువేషన్ బేస్ చేసుకొని మీకు చూపిస్తూ ఉంటాను. సో అసలు ఈ నెట్వర్క్ రిక్వెస్ట్ అనేది మనము ఈ అజాక్స్ యూజ్ చేసుకొని ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది ఇప్పుడు మనము చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ముందుగా మనము ఏదైనా ఒక రిక్వెస్ట్ని జావాస్క్రిప్ట్ యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే, ఇలాగా జావాస్క్రిప్ట్లో ఒక ఆబ్జెక్ట్ ఉంది. సో ఆబ్జెక్ట్ పేరు ఏంటి అంటే న్యూ XML HTTP రిక్వెస్ట్ అనేది జావాస్క్రిప్ట్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ నేమ్. సో దాన్ని నేనేం చేస్తున్నానంటే ఆ ఆబ్జెక్ట్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. స్టోర్ చేసి ఇప్పుడు నేను ఆ వేరియబుల్ని కన్సోల్లో ప్రింట్ చేస్తున్నాను. ఏం జరుగుతుందో చూడండి. చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేశాను. మీరు కనుక చూసారు అంటే ఈ కన్సోల్లో ఆ ఆబ్జెక్ట్లో మీకు కొన్ని మెథడ్స్, ప్రాపర్టీస్ ఉంటాయి. సో దానిలో కనుక మీరు అర్థం చేసుకునేలాగా చూసారు అంటే ఇక్కడ కొన్ని మెథడ్స్ అనేవి ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కొన్ని ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. సో దానిలో కనుక ఈ ఆబ్జెక్ట్లో కనుక ఉన్న దానిలో చూసారు అంటే ఇది ప్రోటోటైప్లో దానిలో మీకు ఓపెన్ అనేది ఒక మెథడ్ కనపడుతుంది. సో ఈ ఓపెన్ మెథడ్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఈ సెండ్ అనే మెథడ్ రెండు ఇంపార్టెంట్. సో మిగతావన్నీ కూడా చాలా ఉన్నాయి కానీ బట్ ప్రజెంట్ మాత్రం మనకి చాలా యూజ్ఫుల్గా ఉండేవి మనం చూద్దాము. సో మీరు కావాలనుకుంటే ఫ్రీగా ఉన్నప్పుడు ఈ మెథడ్స్ అన్నీ ఏంటి అనేది మీరు డీటెయిల్గా చూడొచ్చు. ప్రజెంట్ మాత్రం మనకి ఓపెన్ అట్ ద సేమ్ టైం ఈ సెండ్, ఈ రెండు మెథడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో నేనేం చేస్తానంటే ఈ XHR అని ఆబ్జెక్ట్ మీద మనకేముంది, ఓపెన్ అనే ఒక మెథడ్ ఉంది.
సో ఈ ఓపెన్ అనే మెథడ్ ఎలా ఉపయోగపడుతుందంటే దీనిలో 3 పారామీటర్స్ అనేవి మనం ఇవ్వాలి, లేదా 2 పారామీటర్స్ అనేవి ఖచ్చితంగా మనం సెండ్ చేయాలి. ఫస్ట్ పారామీటర్ ఏంటంటే మెథడ్ పారామీటర్, ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే యూఆర్ఎల్. సో మెథడ్ అంటే ఏమిటంటే మీరు ఏదైనా ఒక వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నారు అనుకోండి, సపోజ్ ఇదిగోండి చూడండి, నేను బ్రౌజర్లో చూపిస్తున్నాను. బ్రౌజర్లో నేను ఇన్స్పెక్ట్ క్లిక్ చేసి నెట్వర్క్ అనే దాన్ని చూపిస్తున్నాను, క్లియర్గా చూడండి. సో ఇక్కడ నేను W3 స్కూల్స్ సంథింగ్ ఏదో ఒకటి సెర్చ్ చేస్తున్నా. సెర్చ్ చేసినప్పుడు మీరు క్లియర్గా చూడండి, ఆ వెబ్సైట్ ఓపెన్ చేసేటప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేశారు కాబట్టి అదేం చేస్తుందంటే ఇదిగోండి చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా మీకు కొన్ని ఫైల్స్కి అది రిక్వెస్ట్ అనేది బ్రౌజర్ అనేది సెండ్ చేసింది. అంటే మనకు కావాల్సిన ఈ సెర్చ్కి సంబంధించిన చూడండి ఇదిగోండి ఈ రిజల్ట్ అంతటిని చూపించడం కోసము బ్రౌజర్ ఏం చేసిందంటే అలాగా ఒక రిక్వెస్ట్ అనేది పంపించింది. ఇదిగోండి చూడండి, ఎప్పుడైతే నేను ఇలాగ పంపానో ఆటోమేటిక్గా అదేం చేసిందంటే కొన్ని ఇలాగా ఇక్కడ చూడండి నెట్వర్క్లో ఇది స్టేటస్లు అని చెప్పేసి మీకు ఇక్కడ చూపిస్తుంది, స్టేటస్ కోడ్ అండ్ మెథడ్ అని చెప్పేసి ఇలాగ చూపిస్తుంది. సో ఎగ్జాక్ట్గా మనము ఈ ఓపెన్ అనే మెథడ్లో దేని గురించి ఏ మెథడ్ గురించి అడుగుతుంది అంటే ఇది మెథడ్, ఓపెన్ అనే మెథడ్ వీటిలో సంబంధించిన ఈ నెట్వర్క్కి సంబంధించిన ఒక మెథడ్ని అడుగుతుంది. సో ఇవి ఎందుకు అంటే యాక్చువల్గా ఎప్పుడైతే బ్రౌజర్ అండ్ ఒక బ్రౌజర్ ఇంకో బ్రౌజర్ని కమ్యూనికేట్ అవుతున్నప్పుడు అవి కొన్ని ప్రోటోకాల్స్ని ఫాలో అవుతూ ఉంటాయి. సో ఆ ప్రోటోకాల్స్ ఏంటి అంటే సో కమ్యూనికేషన్ జరిగేటప్పుడు కొన్ని థింగ్స్ అనేవి దానికి ఇవ్వాలి. అంటే ఎలాగంటే సపోజ్ ఇక్కడ చూడండి ఇది చూడండి, ఓకే ఒకటి నేను ఒక దాన్ని ఓపెన్ చేశాను, ఇక్కడ నెట్వర్క్ అనే దాన్ని ఒక దాని మీద క్లిక్ చేస్తే ఇలాగ వచ్చినప్పుడు ఇదిగోండి చూడండి ఇలాగ దీనిలో హెడర్స్ అనేవి ఉంది కదా. సో ఈ హెడర్స్ అనే దాన్ని మీరు అబ్జర్వ్ చేశారంటే ఎప్పుడైతే ఒక బ్రౌజర్ ఇంకో బ్రౌజర్తో కమ్యూనికేట్ అవుతుందో దానికి సంబంధించిన మెథడ్ అనేది ఇవ్వాలి. సో ఈ మెథడ్ గెట్ అనే మెథడ్ని అది చూడగానే ఏమవుతుందంటే ఓకే సమ్ రిసోర్స్ అనేది మన ఇంకో వెబ్సైట్ అనేది వేరే వెబ్సైట్ని అడుగుతుంది. అంటే ఏంటంటే ఈ బ్రౌజర్లో మనము రిక్వెస్ట్ పంపుతున్నాం అంటే ఈ బ్రౌజర్లో ఒక సెర్చ్ చేసాం కాబట్టి అంటే మనకు ఒక రిజల్ట్ అనేది అవసరమై ఉంది. సో దానికి మనకి ఏదైనా ఒక రిజల్ట్ అనేది అవసరమైన సిచ్యువేషన్లో మనం ఎక్కువగా ఏం వాడుతూ ఉంటారంటే గెట్ అనే మెథడ్ అనేది మనము పంపాలి. సో అట్ ద సేమ్ టైం ఏ యూఆర్ఎల్కి మనం పంపాలనుకుంటున్నామో ఆ యూఆర్ఎల్ అనేది ఇదిగోండి సపోజ్ ఇక్కడ ఏంటంటే ఒక యూఆర్ఎల్ అని మనకు వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇలాగ 2 కీవర్డ్స్ మాత్రమే కాకుండా చూడండి వీటిలో ఇక్కడ స్టేటస్ కోడ్ అని చెప్పేసి ఉంటుంది. ఏదైతే ఒకవేళ ఈ రిక్వెస్ట్ అనేది మనం సక్సెస్ఫుల్గా పంపగలిగినప్పుడు మనకి ఈ స్టేటస్ 200 అనే కోడ్ అనేది మనకు వస్తుంది. అట్ ద సేమ్ టైం వెర్షన్ కనుక మీరు చూసారంటే HTTP మెథడ్స్లో కూడా అంటే ఏంటంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ప్రోటోకాల్ అంటే ఏంటంటే ఒక వెబ్సైట్ ఇంకో వెబ్సైట్తో మాట్లాడుకోవాలి అనుకుంటున్నప్పుడు ఒక ప్రోటోకాల్ వాడుతూ ఉంటారు. ఆ ప్రోటోకాల్ ఏంటంటే HTTP ప్రోటోకాల్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ గెట్ అనే మెథడ్ కూడా ఈ HTTP ప్రోటోకాల్కి సంబంధించింది. సో HTTPలో సమ్ వెర్షన్స్ ఉన్నాయి. సో ఆ వెర్షన్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. సో దీనిలో జరుగుతున్నప్పుడు డేటా ఎంత ట్రాన్స్ఫర్ అయింది, రిఫరల్ పాలసీ ఏంటి, ఇలాగా కావాల్సిన డేటా మొత్తము కూడా మనకి ఈ హెడర్స్లో ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసారంటే రెస్పాన్స్ హెడర్స్ అంటే ఏంటి అంటే మీరు ఎప్పుడైతే రిక్వెస్ట్ని అంటే ఒక సెర్చ్ని సెర్చ్ చేసినప్పుడు మీకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలని పంపించినప్పుడు దాన్ని రిక్వెస్ట్ హెడర్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. రిక్వెస్ట్ పంపించేటప్పుడు దాంట్లో మీరు కొంత ఇన్ఫర్మేషన్ సర్వర్ అర్థం చేసుకోవడం కోసము మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ పంపాలి. సో ఆ ఇన్ఫర్మేషన్ని రిక్వెస్ట్ హెడర్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం అక్కడ నుంచి డేటా మనకి వచ్చేటప్పుడు దాన్ని రెస్పాన్స్ హెడర్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇలాగా మీరు కావాలనుకుంటే కన్సోల్ ఓపెన్ చేసి నెట్వర్క్లో చూసి క్లియర్గా అబ్జర్వ్ చేశారంటే మీకు నెంబర్ ఆఫ్ మెథడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అలాగే ఇక్కడ సింపుల్గా ఓపెన్ అనే దానిలో ఏం జరుగుతుందంటే మనము ఒక మెథడ్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చూపించబోతున్నాను. అంటే గెట్ అనే మెథడ్ని నేను చూపిస్తాను. సో ఇదేంటి అంటే గెట్ అనేదాన్ని ఇలా ఒక కోడ్ అనేది మనం ఇవ్వాలి. సో ఈ గెట్ అనేది ఏంటంటే మనము వేరే సర్వర్ నుంచి లేదా వేరే URL నుంచి మనము ఒక డేటా అనేది తెచ్చుకోవాలి. ఆ తర్వాత ఏ URL నుంచి మనం డేటా తెచ్చుకోవాలి అనుకుంటున్నామో ఆ URL అనేది మనం ఇవ్వాలి. సో ఇదిగోండి చూడండి నేను ఇక్కడ ఒక ఫ్రీ వెబ్సైట్ URL అనేది నేను ఇక్కడ ఇచ్చాను.
ఇదిగోండి చూడండి, ఇది ఒక జేసన్ ప్లేస్ హోల్డర్ అనే వెబ్సైట్లో నుంచి నేను ఒక ఫ్రీ యూఆర్ఎల్ ఏపీ యూఆర్ఎల్ తెచ్చుకున్నాను. అంటే ఏంటంటే ఈ జేసన్ ప్లేస్ హోల్డర్ అనేది ఒక డమ్మీ డేటా అనేది వాళ్ళ వెబ్సైట్లో ఉంచారు. దానికి సంబంధించిన డేటా మనం తెచ్చుకోవడం కోసము ఇదిగోండి చూడండి, అంటే మన వెబ్సైట్ అనేది వాళ్ళ డేటా యూజ్ చేసుకొని కొంచెం ఒక డేటా అనేది డిస్ప్లే చేయడం కోసము. సో ఆ తర్వాత ఇలాగా మనము ఓపెన్ మెథడ్లో 2 పారామీటర్స్ పంపాము. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే XHR.send అని చెప్పేసి ఈ మెథడ్ యూజ్ చేసి ఎలాగ ఇవ్వాలి. సింపుల్గా మనం ఇక్కడ ఒక రిక్వెస్ట్ అనేది పంపించినట్లు అవుతుంది. సపోజ్ ఇక్కడ మీరు కనుక చూసారు అంటే నేను ఎప్పుడైతే చేంజెస్ సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తానో మీరు కావాలంటే చూడండి, ఆటోమేటిక్గా ఒక రిక్వెస్ట్ అనేది మనము సక్సెస్ఫుల్గా మన వెబ్సైట్లో పంపగలిగాము. ఇదిగోండి చూడండి, నేను నెట్వర్క్ ఓపెన్ చేసినప్పుడు ఒక రిక్వెస్ట్ వెళ్ళింది. దేనికి వెళ్ళిందంటే ఇదిగోండి జేసన్ ప్లేస్ హోల్డర్ అనే దానికి ఒక రిక్వెస్ట్ అనేది వెళ్ళిన తర్వాత దానిలో వచ్చే రెస్పాన్స్ని మీరు చూడాలంటే ఆ సర్వర్ నుండి వచ్చిన రెస్పాన్స్ని చూడాలనుకుంటే ఆ రెస్పాన్స్ టైప్ అనేది జేసన్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇదిగోండి చూడండి, దానిలో కొన్ని ఆబ్జెక్ట్స్ అనేవి మనకి ఇలాగ ఒక రెస్పాన్స్ లాగా వచ్చింది. యాక్చువల్గా రా డేటా మీరు చూడాలనుకుంటే దీన్ని ఇలా ఓపెన్ చేస్తే రా డేటా మొత్తం కూడా మీకు ఇలాగ చూపిస్తుంది. సో మనము సక్సెస్ఫుల్గా ఒక రిక్వెస్ట్ అనేది మనము ఓపెన్ చేసి చూపించాము. అట్ ద సేమ్ టైం మీరు కనుక XHR ఆబ్జెక్ట్ని కనుక మీరు అబ్జర్వ్ చేశారంటే దీనిలో మీకు ఆన్ రెడీ స్టేట్ చేంజ్ అనేది ఒకటి ఉంటుంది. కన్సోల్లో కనుక ఓపెన్ చేసి చూసాము అంటే మనము ఇక్కడ జస్ట్ మరలా నేను console.log XHR అని చెప్పేసి నేను ఇలా ఇస్తున్నాను, ఇచ్చి మనము చూసామంటే ఇదిగోండి చూడండి, ఇక్కడ దీనిలో మీకు ఆన్ రెడీ స్టేట్ చేంజ్ అని చెప్పేసి ఒక ఈవెంట్ లిజనర్ ఉంటుంది. సో ఇదేం చేస్తుందంటే ఇదిగోండి రెడీ స్టేట్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉంది కదా. సో దాంతో పాటుగా ఇది మీరు చాలా బాగా అబ్జర్వ్ చేయండి, రెడీ స్టేట్ 4 అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉంది. సో దాన్ని ఇక్కడ దీనికి పైన నేను ఏం చేస్తానంటే XHR.on రెడీ స్టేట్ చేంజ్ అనేది ఈ XHR ఆబ్జెక్ట్ మీద ఉన్నటువంటి ఒక ఈవెంట్ లిజనర్. సో దీనిలో మనం ఏం చేయాలి అంటే ఇది ఈక్వల్ టు అని చెప్పేసి ఇక్కడ నేను ఒక ఈవెంట్ అనేదాన్ని ఇచ్చామని చెప్పాను కదా. సో ఇది ఒక ఫంక్షన్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇలాగా ఒక ఫంక్షన్ని నేను ఇచ్చినప్పుడు దీనిలో మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీరు XHR రెడీ స్టేట్ అండ్ అట్ ద సేమ్ టైం XHR డాట్ స్టేటస్ అనేదాన్ని ఈ రెండింటిని కూడా కన్సోల్లో ప్రింట్ చేయండి. నేను ఈ కన్సోల్ మొత్తాన్ని క్లియర్ చేస్తున్నాను, చేంజెస్ సేవ్ చేశాను, రిఫ్రెష్ చేస్తున్నాను. మీరు కనుక చాలా బాగా క్లియర్గా అబ్జర్వ్ చేశారంటే ఈ రెడీ స్టేట్ ఫస్ట్ ఏం చేస్తున్నాం, మనము రెడీ స్టేట్ అనేదాన్ని ప్రింట్ చేస్తున్నాము. ఆ తర్వాత స్టేటస్ ఏం చేస్తున్నామో ఇక్కడ ఒక స్టేటస్ అనేదాన్ని ప్రింట్ చేస్తున్నాం. ఫస్ట్ ఏముంది, ఎప్పుడైతే రిక్వెస్ట్ ఓపెన్ అయిందో ఓపెన్ అయిన తర్వాత దాని కోడ్ ఏముంది 2 అని ఉంది, ఆ తర్వాత 3కి వెళ్ళింది, ఆ తర్వాత 4కి వెళ్ళింది. సో దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే సపోజ్ ఈ రెడీ స్టేట్ అనే దాని కోడ్ ఒకవేళ 0 ఉంటే దాని మీనింగ్ ఏమొస్తుందంటే రిక్వెస్ట్ నాట్ ఇనిషియలైజ్డ్ అని వస్తుంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ 1 ఉంటే సర్వర్ కనెక్షన్ ఎస్టాబ్లిష్డ్ అనే మీనింగ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ రెడీ స్టేట్ అనేది ఉంటే రిక్వెస్ట్ రిసీవ్డ్ అనే మీనింగ్ వస్తుంది. ఆ తర్వాత 3 అంటే ఏంటంటే ప్రాసెసింగ్ రిక్వెస్ట్ అని వస్తుంది. అట్ ద సేమ్ టైం 4 ఏంటంటే రిక్వెస్ట్ ఫినిష్డ్ అండ్ రెస్పాన్స్ ఈజ్ రెడీ అనే మీనింగ్ అనేది మనకు వస్తుంది. సో దానికి కావాలనుకుంటే ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను, కావాలంటే చూడండి. దాని మీనింగ్ ఏంటంటే ఇలా వస్తుంది. సో ఎప్పుడైతే ఇలా వస్తుందో అట్ ద సేమ్ టైం మనము కనుక సక్సెస్ఫుల్గా అంటే ఈ లింక్ నుండి సక్సెస్ఫుల్గా డేటా కనుక మనం తెచ్చుకోగలిగితే దానికి ఒక స్టేటస్ కోడ్ అనేది ఉంటుంది. ఆ స్టేటస్ కోడ్ ఏంటంటే 200. సో ఈ రెడీ స్టేట్ని యూజ్ చేసుకొని అట్ ద సేమ్ టైం మనము ఈ స్టేటస్ కోడ్ని యూజ్ చేసుకొని మనము సక్సెస్ఫుల్గా రెస్పాన్స్ అనేది అయ్యిందా లేదా అనేది కూడా మనము చెక్ చేయొచ్చు. సో అది ఎలాగో అంటే ఇఫ్ అని చెప్పేసి ఒక కండిషన్ ఇస్తున్నాను, XHR డాట్ రెడీ స్టేట్ అనేది ఈక్వల్ టు 4 అయితే
అంటే రెడీ స్టేట్ ఈక్వల్ టు 4 ఏంటంటే సక్సెస్ఫుల్గా రిక్వెస్ట్ అనేది అయ్యిందని అర్థము. అట్ ద సేమ్ టైం ఎక్స్హెచ్ఆర్ డాట్ స్టేటస్ అనేది ఈక్వల్ టు 200 అయితే ఖచ్చితంగా మనకి మీనింగ్ ఏమొస్తుంది, కన్ఫామ్గా మనకి రిక్వెస్ట్ అనేది సక్సెస్ఫుల్గా అయ్యిందని చెప్పేసి మనకు వస్తుంది. సో ఆ తర్వాత సక్సెస్ఫుల్గా రెస్పాన్స్ అయిన తర్వాత దానిలో ఉండే రెస్పాన్స్ టెక్స్ట్ని మనం క్యాప్చర్ చేయడం కోసం, అంటే సర్వర్ నుంచి స్టేటస్ అదంతా బాగానే వచ్చింది, సర్వర్ నుండి వచ్చే డేటాని మనం క్యాప్చర్ చేయాలి అని అనుకున్నప్పుడు మనము డాట్ ఇదిగోండి చూడండి ఎక్స్హెచ్ఆర్ డాట్ రెస్పాన్స్ టెక్స్ట్ అనేదాన్ని మనము క్యాప్చర్ చేయాలి. సో ఆ రెస్పాన్స్ టెక్స్ట్ అనేదాన్ని క్యాప్చర్ చేయడం కోసము నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే చేంజెస్ సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తున్నాను. ఇదిగోండి చూడండి ఎప్పుడైతే రిక్వెస్ట్ అనేది జరిగినప్పుడు ఏదైతే డేటా మనకు వచ్చిందో ఆ డేటా మొత్తాన్ని ఇక్కడ కన్సోల్లో మనకి ప్రింట్ అయింది. సో ఈ డేటా మొత్తం కూడా జేసన్ ఫార్మేట్లో ఉంది. సో ఇలాగ మనము రెస్పాన్స్ టెక్స్ట్ని మనము క్యాప్చర్ చేసి ఇంకొన్ని జావాస్క్రిప్ట్ లాంగ్వేజ్లో ఉన్న కొన్ని మెథడ్స్ యూజ్ చేసుకొని మనం కావాలనుకుంటే ఈ డేటాని మొత్తాన్ని డిస్ప్లే అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ డేటాని ఎలా డిస్ప్లే చేయాలో సింపుల్గా నేను ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను. సో దానిలో ఆ డేటాని కనుక మీరు అబ్జర్వ్ చేశారంటే ఇది మొత్తం కూడా యూజర్స్ డేటా. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ లెట్ యూజర్స్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ తర్వాత ఇది డేటా జేసన్ డేటా వస్తుంది కాబట్టి ఆ జేసన్ నుంచి మనము జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేస్తున్నాం. జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేసి మన వెబ్సైట్లో డిస్ప్లే అనేది చేద్దాం. ఇదిగోండి చూడండి ఇక నుంచి ఇదిగోండి చూడండి మీరు క్లియర్గా ఇక్కడ మనము క్లియర్గా డిస్ప్లే అనేది చేద్దాం. సో దీనిలో మీరు చూసారంటే నేను HTMLలో ఇలాగా 2 కోడ్స్ అనేవి ఇస్తూ ఉంటాను. ఇదిగోండి చూడండి H1 యూజర్స్ లిస్ట్ అని అండ్ అనార్డర్ లిస్ట్ ట్యాగ్ ఒకటి తీసుకొని ఐడి ఈక్వల్ టు యూజర్స్ అని ఇచ్చాను. ఈ యూజర్స్ ఈ యువల్ ట్యాగ్లో మనం ఏదైతే డేటా వస్తుందో ఆ డేటాని డిస్ప్లే అనేది చేద్దాం. ప్రజెంట్ అయితే ఏ డేటా అనేది మనకి చూపించడం లేదు కాబట్టి నేను జస్ట్ రీఫ్రెష్ చేశాను. ఇదిగోండి యూజర్స్ లిస్ట్ వచ్చింది, బట్ ఏదైతే యూజర్స్ ఉందో ఆ లిస్ట్ అనేది చూపించడం లేదు. ఎందుకంటే మనకి డేటా వస్తుంది కాబట్టి జస్ట్ ఆ డేటాని చూపించడం లేదు. సో డేటాని యూజ్ చేసుకొని ఇప్పుడు దాన్ని జావాస్క్రిప్ట్లో కన్వర్ట్ చేసుకొని జావాస్క్రిప్ట్ యూజ్ చేసి ఆ డేటా అనేది డిస్ప్లే చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనకి ఈ డేటా అనేది ఖచ్చితంగా జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ అయింది. కన్వర్ట్ అయిన తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే ఏదైతే మనకి యువెల్ ఉందో ఆ యువెల్ ట్యాగ్ని నేను గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పేసి నేను ఇలాగా తీసుకుంటున్నాను. ఇదిగోండి చూడండి చెక్ చేయండి. ఇదిగోండి చూడండి యూజర్స్ లిస్ట్ అని ఒక ట్యాగ్ని ఒక వేరియబుల్ని నేను తీసుకొని డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి యూజర్స్ అని యూజ్ చేసుకొని, ఎందుకంటే మనము దీనికి ఐడి యూజర్స్ అని ఇచ్చాం కాబట్టి ఆ నేమ్ ఇక్కడ యూజ్ చేసుకొని ఫస్ట్ ఆ అనార్డర్ లిస్ట్ అనే దాన్ని మనం తీసుకుంటున్నాం. ఆ తర్వాత యూజర్స్లో నేను యూజర్స్ డాట్ ఫర్ ఈచ్ అనే మెథడ్ నేను యూజ్ చేస్తున్నాను. సో యూజర్స్లో దీనిలో వచ్చే డేటాని ప్రతి ఆబ్జెక్ట్ లాగా వస్తుంది కాబట్టి దానిలో లూప్ అయ్యి దానిలో కావాల్సిన డేటాని నేను తీసుకుంటాను. సో ఈ ఫర్ ఈచ్ అనేది ఏం చేస్తుందంటే ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో దానిలో ఒక పారామీటర్ నేను ఏమి ఇస్తున్నాను అంటే యూజర్ అనే పారామీటర్ నేను ఇచ్చేసి ఇలాగా ఒక యారో ఫంక్షన్ యూజ్ చేసుకొని కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది చూస్తున్నాను. అంటే ఫర్ ఈచ్ అనేది ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇస్తుంది, ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది తీసుకుంటున్నాము. సో ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ యూజర్ ఎక్కడి నుండి వచ్చింది అంటే ఇది ఏదైతే యూజర్స్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఎవ్రీ ఆబ్జెక్ట్ని లూప్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ సింగిల్ ఆబ్జెక్ట్ని మనము ఇక్కడ యూజర్ లాగా దీని లోపలికి ఫర్ ఈచ్ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఆ తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ చేసే థింగ్ ఏంటంటే మనము అనార్డర్ లిస్ట్ ఒకటే ట్యాగ్ మాత్రమే ఒకటి తీసుకున్నాం, కానీ దానిలో LI ట్యాగ్ అనేది మనం ఒకటి క్రియేట్ చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే లెట్ లిస్ట్ ఐటమ్ అని చెప్పేసి తీసుకొని దానికి డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని చెప్పేసి ఇలాగ LI తీసుకొని దానిలో నేను ఇలాగా ఒక అనార్డర్ లిస్ట్ దానిలో ఇదిగోండి చూడండి ఈ యూఎల్లో నేను యూఎల్ లోపల ఇలాగా LI అనేది డైనమిక్గా జావాస్క్రిప్ట్ యూజ్ చేసుకొని నేను క్రియేట్ చేయబోతున్నాను. సో ఇలాగా జావాస్క్రిప్ట్లో క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే ఇలాగా లిస్ట్ ఐటమ్ ఏదైతే ఈచ్ LI ఎలిమెంట్ ఉంటుందో దాని లోపల టెక్స్ట్ కాంటెంట్ ఈక్వల్ టు అని చెప్పేసి ఏదైతే ఇక్కడ యూజర్ ఉందో అంటే యూజర్ అనేది ఒక ఆబ్జెక్ట్తో సమానం. సో ఆ ఆబ్జెక్ట్లో నేమ్ అనే ప్రాపర్టీ ఒకటి ఉంది, అట్ ద సేమ్ టైం ఈమెయిల్ అనే ప్రాపర్టీ ఉంది.
సో అలాగా రెండింటిని నేనేం చేస్తున్నానంటే లిస్ట్ ఐటమ్కి టెక్స్ట్ కంటెంట్, లిస్ట్ ఐటెంలో ఉన్నటువంటి టెక్స్ట్ కంటెంట్కి ఈక్వల్ చేస్తూ ఉన్నాను. సో అంటే దీని గురించి మీకు అర్థం కావాలి అనుకుంటే డామ్ గురించి మీకు తెలియాలి. నేను డామ్ గురించి కూడా నేను మన జావాస్క్రిప్ట్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, కావాలంటే మీరు వెళ్ళి అక్కడ చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఆ లిస్ట్ని నేను క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసి దానిలో ఉన్న డేటా మనకు కనపడాలి అనుకుంటే ఆ లిస్ట్ని మనం దేనికి అపెండ్ చేయాలి, యూఎల్కి అపెండ్ చేయాలి. సో అందుకని చెప్పేసి నేను యూజర్ లిస్ట్లో ఉన్నటువంటి వేరియబుల్లో ఆల్రెడీ మనకి యూజర్స్ అనే ఒక యూఎల్ ట్యాగ్ని మనము సెలెక్ట్ చేసుకున్నాం. ఆ సెలెక్ట్ చేసుకొని యూజర్ దానిలో ఎల్ఐ ట్యాగ్స్ని అపెండ్ చేస్తూ ఉన్నాం. సో అపెండ్ చేసి దానిలో వచ్చే ఈచ్ కంటెంట్ని దానిలో చూపించడానికి ట్రై చేస్తున్నాం. సో ఇదిగోండి చూడండి, ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తే ఇదిగోండి చూడండి ఆటోమేటిక్గా డైనమిక్గా ఇదిగోండి చూడండి, మీరు కావాలనుకుంటే ఇదిగోండి చూడండి డైనమిక్గా మనకి కంటెంట్ అనేది లోడ్ అవుతుంది. సో మీకు డౌట్ రావచ్చు, సో మీరు చెప్పారు కదా మనము ఏదైనా పేజ్ అనేది రీఫ్రెష్ అవ్వకుండా మాత్రమే మనము దీన్ని క్రియేట్ చేస్తామన్నారని చెప్పేసి. బట్ అలా జరగాలి అంటే మనం ఏం చేయాలంటే సింపుల్గా, అంటే ఇక్కడ ఒక మీకు అర్థం కావడం కోసము ఇక్కడ ఒక బటన్ తీసుకుంటున్నాను, ఐడి ఈక్వల్ టు గెట్ డేటా అని చెప్పేసి ఒక నేమ్ ఇస్తున్నా. ఆ బటన్ టెక్స్ట్ ఏంటంటే గెట్ డేటా అని చెప్పేసి బటన్ టెక్స్ట్ నేమ్ ఇస్తున్నాను నేను. ఇదిగోండి చూడండి, చేంజెస్ సేవ్ చేసి రీఫ్రెష్ చేసాను, ఇదిగోండి ఇక్కడ ఒక బటన్ వచ్చింది. సో ఆ తర్వాత ఈ బటన్ ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో అప్పుడే డేటా లోడ్ అయ్యేలాగా మనము ఫంక్షనాలిటీ అనేది ఇద్దాం. ఇదిగోండి చూడండి, ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తామో అప్పుడు ఈ డేటా లోడ్ అయ్యేలాగా ఇద్దాం. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ముందు ఈ బటన్ యొక్క ఐడిని నేను సెలెక్ట్ చేసుకోవాలి జావా స్క్రిప్ట్లో. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే లెట్ బటన్ క్లిక్ ఈక్వల్ టు గెట్ ఎలిమెంట్ బై ఐడి గెట్ డేటా బటన్ క్లిక్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్. యాడ్ ఈవెంట్ లిజనర్లో నేను ఏంటంటే క్లిక్ అనే ఫంక్షనాలిటీ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే ఫంక్షన్ అవుతుందో ఇది ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇలాగ ఈవెంట్ అనే దాన్ని నేను తీసుకొని ఎప్పుడైతే క్లిక్ ఫంక్షన్ నడుస్తుందో అప్పుడు ఈ XHR ఇదంతా నడిచేలాగా మనం ఇద్దాం. కంట్రోల్ X తీసుకొని ఈ యాడ్ ఈవెంట్ లిజనర్లో మనము ఇద్దాము. ఇదిగోండి చూడండి, రీఫ్రెష్ చేస్తున్నాను, ప్రజెంట్ డేటా అయితే ఏమి లేదు. ఎప్పుడైతే నేను బటన్ క్లిక్ చేస్తానో చూసారు కదా, ఎప్పుడైతే పేజ్ రిఫ్రెష్ చేస్తున్నానో ఈ డేటా లోడ్ అవ్వలేదు. బటన్ నేను క్లిక్ చేసినప్పుడు ఇదిగోండి చూడండి, పేజ్ అనేది ఏమాత్రం రీలోడ్ అవ్వకుండానే ఏదైతే మనకు సక్సెస్ఫుల్గా రిక్వెస్ట్ అనేది సెండ్ అయ్యి మనకి డేటా అనేది వస్తుంది. సింపుల్గా అజాక్స్ అంటే ఇదే, అజాజ్ అంటే ఇదే. సో మనము డేటాని గెట్ చేయడం కోసము ఇది మనము డేటాని తెచ్చుకొని డిస్ప్లే చేయడానికి ఇదంతా బాగానే ఉంది. సో అలాగా కాకుండా డేటాని మనము అప్డేట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే పోస్ట్ అనే మెథడ్ని యూజ్ చేసుకొని డేటా అనేది మనము సెండ్ చేస్తూ ఉంటాము. సో అలాంటి సిచ్యువేషన్లో నేను ఇంకొకటి చూపిస్తాను. ఎప్పుడైతే బటన్ అనేది క్లిక్ అవుతుందో అలాంటి సిచ్యువేషన్లో నేను ఇదిగోండి చూడండి XSR.open జరిగినప్పుడు నేను ఇదిగోండి చూడండి పోస్ట్ మెథడ్ యూజ్ చేసుకొని ఇలాగ ఒక ఈ URLకి నేను డేటా సెండ్ చేయడం వల్ల డేటా అనేది అప్డేట్ అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మనము ఈ డేటాని URLకి పంపుతున్నాము కాబట్టి పోస్ట్ మెథడ్ అనే దాన్ని యూజ్ చేసాం. సో పంపేటప్పుడు మనకు ఒక డేటా అనేది అవసరం. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఇదిగోండి చూడండి లెట్ డేటా అని ఒక వేరియబుల్ తీసుకొని JSON.string5 అంటే ఇక్కడ ఒక జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంది ఈ ఆబ్జెక్ట్ని JSON స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేసాము. కన్వర్ట్ చేసి దాన్ని ఒక డేటా అనే వేరియబుల్లో స్టోర్ చేసాం. సో ఎప్పుడైతే డేటా అంతా రెడీ స్టేట్ చేంజ్ ఇదంతా ఎప్పుడైతే జరుగుతుందో అలాంటి సిచ్యువేషన్లో ఇదిగోండి చూడండి రిక్వెస్ట్ అనేది సక్సెస్ఫుల్గా జరుగుతుందో అటువంటి సందర్భంలో నేను ఏం చేస్తున్నాను అంటే సర్వర్ నుండి వచ్చే రెస్పాన్స్ని ఇలాగ కన్సోల్లో ప్రింట్ చేస్తున్నాను. ఎప్పుడైతే మనము రిక్వెస్ట్ సెండ్ చేస్తున్నామో సెండ్ చేసేటప్పుడు ఆ రిక్వెస్ట్తో పాటుగా ఇదిగోండి చూడండి డేటాని కూడా మనం పంపుతున్నాం. ఇదిగోండి ఈ డేటాని మనము సెండ్ చేస్తున్నాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ రీఫ్రెష్ చేస్తున్నాను చేంజెస్ అప్లై అవ్వడం కోసము. రీఫ్రెష్ చేసి నేను కన్సోల్ ఓపెన్ చేస్తున్నాను. కన్సోల్లో మనం ప్రింట్ చేస్తున్నాం కదా రెస్పాన్స్ ఏమొస్తుంది అనేది ఇదిగోండి చూడండి. రెస్పాన్స్ ఏమొచ్చింది అంటే రెస్పాన్స్ టెక్స్ట్ అనేది మనకి ఇంకా ఏం రాలేదు. నేను నెట్వర్క్ ఓపెన్ చేశాను. పోస్ట్ అనే దాన్ని చూస్తే మనకి రిక్వెస్ట్ అనేది వెళ్ళింది. రిక్వెస్ట్ వెళ్ళి రెస్పాన్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసామంటే మనకి రెస్పాన్స్ అనేది ఇదిగోండి ఇలా ఒకటి వచ్చింది. బట్ మీరు అబ్జర్వ్ చేశారంటే రిక్వెస్ట్ పంపినప్పుడు రెస్పాన్స్ కోడ్ అనేది మనకి ఏమొచ్చిందంటే
201 వచ్చింది. బట్ మనం ఏం చెక్ చేస్తున్నాము 200. ఆల్రెడీ ఇదేంటంటే పోస్ట్ అనేదాన్ని మనం యూజ్ చేసి మనం ఏదైతే డేటా పంపామో ఆ డేటా సక్సెస్ఫుల్గా రిసీవ్ అయినప్పుడు చాలామంది ఏమి యూజ్ చేస్తూ ఉంటారంటే దాని స్టేటస్ కోడ్ అనేది 201 లాగా సెట్ చేస్తూ ఉంటారు. సో అందుకని చెప్పేసి 201 అనేది ఇలాగా మనకి చూపిస్తుంది. మెథడ్ అనేది పోస్ట్ ఉంది, మనం పంపిన లింక్ అనేది ఉంది, ఆ తర్వాత దానిలో వచ్చే రెస్పాన్స్ అనేది మనం ఇలాగ చూడొచ్చు. రెస్పాన్స్ అనేది JSON లాగా వచ్చి మనము ఎక్కడైతే అప్డేట్ చేసామో అది అంటే సర్వర్ నుంచి సక్సెస్ఫుల్గా అప్డేట్ అయింది అన్నట్టుగా ఇక్కడ మనకి ఒక రెస్పాన్స్ అనేది ఇక్కడ మనకి చూపించింది. సో ఇలాగ మనము డేటా అనేది పోస్ట్ అనేది చేయొచ్చు. సో మీరు కొన్నిసార్లు కావాలి అనుకుంటే రిక్వెస్ట్ హెడర్స్ కూడా మనము సెట్ చేయొచ్చు. బట్ బై డిఫాల్ట్గా రిక్వెస్ట్ హెడర్స్ అనేవి ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. బట్ సెట్ అయిపోవడం అంటే లైక్ ఇది కొంచెం చూడండి, ఇక్కడ నేను నెట్వర్క్ ఇచ్చిన తర్వాత రీఫ్రెష్ చేశాను. రీఫ్రెష్ చేసిన తర్వాత ఓకే అంత బాగానే ఉంది. గెట్ డేటా అనేది నేను ఎప్పుడైతే ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ రిక్వెస్ట్ హెడర్స్ ఇవి ఏవైతే ఇక్కడ ఉన్నాయి కదా ఇవి ఆటోమేటిక్గా బ్రౌజర్ అనేది సెట్ చేసేసింది. అలా కాకుండా మీరు ఓన్గా కూడా మీరు సెట్ చేయొచ్చు. అంటే ఎలాగేంటంటే మీరు పంపే కంటెంట్ టైప్ ఎలాంటిది, దానిలో ఎటువంటి క్యారెక్టర్ టైప్ అనేది సపోర్ట్ చేస్తుంది ఏంటి అనేది కూడా మీరు సెట్ చేయొచ్చు. సో అది ఎలాగా సెట్ చేయొచ్చు అంటే మీరు పంపించే ముందుగా ఏం చేయాలంటే ఇక్కడ చూసారు కదా, ఎప్పుడైతే మీరు రిక్వెస్ట్ అనేది ఓపెన్ చేస్తారో రిక్వెస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇదిగోండి చూడండి ఇలాగా XHR.set హెడర్ రిక్వెస్ట్ అనేది కంటెంట్ టైప్ ఇది ఏది ఉంది కదా అప్లికేషన్ JSON అనేది. సో ప్రజెంట్ నేను ఇక్కడ కామెంట్ చేస్తున్నాను. కామెంట్ చేసి మీకు ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తుంది కంటెంట్ టైప్ బై డిఫాల్ట్గా మనకి టెక్స్ట్ ప్లెయిన్ అండ్ క్యారెక్టర్ సెట్ UTF అయింది. బట్ మనం ఎప్పుడైతే ఓన్గా కంటెంట్ టైప్ అనేది application.json అంటే మనం సెండ్ చేసే డేటా ఎటువంటి టైప్ అంటే JSON లాంటి డేటా. సో అందుకని చెప్పేసి ఎప్పుడైతే మనము జస్ట్ నేను రీఫ్రెష్ చేసి గెట్ అనేది నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినప్పుడు మీరు ఇక్కడ చూడండి ఇక్కడ కంటెంట్ టైప్ రిక్వెస్ట్ హెడర్స్లో అప్లికేషన్ JSON అని ఉంది. సో ఇలాగ మన ఓన్గా రిక్వెస్ట్ హెడర్స్ని కూడా సెట్ చేసుకోవడానికి మనకి XXR ఆబ్జెక్ట్లో మనకి వెసులుబాటు అనేది ఉంది. సో కొన్నిసార్లు ఏంటంటే మనము కొన్నిసార్లు ఇమీడియట్గా రిక్వెస్ట్ అనేది చేయగానే లేదా ఆపరేషన్ మధ్యలో ఉండగానే మనము ఈ ఏదైతే రిక్వెస్ట్ పంపుతున్నామో రిక్వెస్ట్ పంపడం అంటే ఏదైతే ఇంటర్నెట్ యూజ్ చేసి రిక్వెస్ట్ పంపుతున్నామో దాన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ కూడా వస్తూ ఉంటుంది. సో అలాంటి సందర్భంలో మనం ఏం వాడాలి అంటే XHR.abort అనే ఒక మెథడ్ ఉంటుంది. సో ఈ మెథడ్ని యూజ్ చేయడం వల్ల సడన్గా ఆటోమేటిక్గా మనం ఏదైతే రిక్వెస్ట్ పంపామో దాన్ని ఆటోమేటిక్గా కడౌన్ అనేది అబార్ట్ అనేది చేయొచ్చు. సో మీరు కావాలనుకుంటే ఈ XHR ఆబ్జెక్ట్ మీద XHR.onAbort అనే ఒక ఈవెంట్ లిజనర్ కూడా ఉంటుంది. సో ఈవెంట్ లిజనర్ని కూడా యూజ్ చేసుకొని మనము అబార్ట్ అయినప్పుడు కొన్ని సిచ్యువేషన్ అంటే ఆపరేషన్ మనం క్యాన్సిల్ చేసినప్పుడు మనం రిక్వెస్ట్ అనేది క్యాన్సిల్ చేసినప్పుడు ఏ ఫంక్షన్ రావాలి ఏం చేయాలి అనేటప్పుడు కూడా ఇలాగ ఆన్ అబౌట్ అనే ఫంక్షన్ మనము యూజ్ చేసుకొని దానిలో ఈవెంట్ యూజ్ చేసుకొని మనం కొన్ని ఫంక్షన్స్ అనేవి జావాస్క్రిప్ట్లో రాయొచ్చు. సో ఇలాగ మనము సింపుల్గా అజాక్స్ లేదా టెక్నికల్గా అజాజ్ని యూజ్ చేసుకొని నెట్వర్క్ రిక్వెస్ట్ అనేది సెండ్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నేను ఈ వీడియోలో చాలా సింపుల్గా సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏమైనా సలహాలు సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ ఛానల్ని కనుక మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే ఈ ఛానల్లో జాయిన్ అయ్యి కాంట్రిబ్యూషన్ చేయడం వల్ల ఈ ఛానల్ని సపోర్ట్ చేయొచ్చు. ఇంకా ఈ ఛానల్ని మరింత మందికి లేదా మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్కి షేర్ చేయాలి అనుకుంటే ఈ ఛానల్ని లైక్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్.